అసలు ఏం గొడవ కాలేదు. మేము మా కార్లో పోతున్నాము, మా కార్ని అటాక్ చేసేది ఏం అవసరం ఉంది? అసలు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఏదైతే జులుం చేసినారో మీ అందరూ తెలుసు. మన కోదండరామ్ గారు వారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశారు. వారి ఇంటి పైన మధ్యరాత్రి పోయి ఆయన తలుపులు బలగొట్టి ఆయనను గుంజి ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను. ఎక్కడన్నా ఇట్లా అయిందా? ఇప్పుడు ఈసారి ఈ 2.5 సంవత్సరాలలో ఏదైనా ఎక్కడైనా పోలీస్ రేడ్ అయ్యి టీఆర్ఎస్ నాయకులను గుంజుకొని బయటికి తీసుకెళ్ళాడు ఏదైనా ఎనీ ఇన్సిడెంట్ అయిందా? తో బాల్క సుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక బిహేవ్ చేయకు, అవసరం లేదు రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించిన చెన్నూరులో చెప్పండి. మీరు ప్రెస్ వాళ్ళు మీరు అందరూ తెలుసు కదా, ఆయన ఎంతమందిని చేసిండు అరెస్టు మీరు చెప్పండి. ఫ్రస్ట్రేషన్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఈసారి కూడా కేతన్పల్లిలో కేవలం సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు కొన్ని సీట్లు గెలిచింది, కానీ లేకుంటే ఉండకపోయేది వారి పరిస్థితి అట్లనే ఉండేది. ఇంకా ఫ్రస్ట్రేషన్